తల్లి విషయంలో శాస్త్రం అంత జాగ్రత్త చెప్పింది. ఎక్కడి ధర్మం అక్కడే. రాముడికి తెలియదు దశరథుడు చనిపోయాడని. చెప్పాడు భరతుడు వచ్చి, అన్నయ్య నాన్నగారు చనిపోయారన్నయ్య అన్నాడు. విశేషంగా ఏడ్చాడు. ఏడ్చినటువంటి రాముడు కౌసల్య, సుమిత్ర, కైకేయి భర్త పోయాడు, పైగా వాళ్ళు అప్పటికే కొంత వయసు మీరింది. ఆ బాధ చేత ఎక్కలేకపోయారు కొండ. మెల్లమెల్లగా ఎక్కుతున్నారు. రాముడు ధర్మమూర్తి, పెద్ద కొడుకు, తండ్రి మరణవార్త విన్నాడు. అక్కడ కూడా ఆయన ధర్మం తప్పడు. ఆయన భార్యని పిలిచాడు, సీతమ్మని పిలిచి అన్నాడు, సీతా పురస్త్వాద్వ్రజతు త్వమేవ మహితో వ్రజ, నువ్వు ముందు నడు, నేను నీ వెనకాతల నడిచొస్తాను. ఎందుకని అంటే పెళ్ళయిన తర్వాత భర్త ముందు నడుస్తాడు, భార్య వెనక నడుస్తుంది. అంటే అది మంగళప్రదమైన నడక అంటారంటే ఎప్పుడూ అలా నడవాలని కాదు. ఇంట్లో బయలుదేరినప్పుడు ముందు భర్త అడుగు వెయ్యాలి, వెనక భార్య వెయ్యాలి. ప్రయాణ సాధనం ఎక్కేటప్పుడు భార్య ముందు ఎక్కాలి, భర్త తర్వాత ఎక్కాలి. మీరు రామాయణం చూస్తే వేదంలో చెప్పబడిన ధర్మాలన్నీ రాముడు పాటిస్తాడు. పరమాద్భుతం అంటే అసలు శ్రీరామాయణం. కౌసల్య వెనకాతల వచ్చి మెల్లిగా మెట్లెక్కుతూ అక్కడే ఉన్నాడు రాముడిని పర్ణశాల వంక చూస్తూ ఎక్కింది. దర్భల మీద గారపిండి ముద్దలు కనపడ్డాయి. ఆవిడ ఓ మాట అంది, ఏడుస్తూ అంది, నా కొడుకు గారపిండి తింటున్నాడనమాట. సార్వభౌముడు, దశరథుడి కొడుకు, ధర్మాత్ముడు, అన్ని లక్షణములున్నవాడు గారపిండి ముద్దలు తింటున్నాడు కాబట్టి ఇవాళ తన తండ్రికి గారపిండి ముద్దతో శ్రాద్ధం పెట్టాడు అంది. కొడుకు దేనితో అన్నం తింటున్నాడో, ఎంత ఐశ్వర్యంతో ఉన్నాడో అంతకన్నా ఎక్కువ కానీ అంతకన్నా తక్కువ కానీ శ్రాద్ధంలో వాడకూడదు. తను గారపిండి తింటున్నాడు, తండ్రికి గారపిండి ముద్దతోటే శ్రాద్ధం పెట్టాడు. ధర్మం వేదంలో ఏం చెప్పారో రామాయణంలో రాముడు పాటించి చూపిస్తాడు. అందుకే పురాణములు, కావ్యములు, ఇతిహాసములు చదివితే ధర్మం తెలుస్తుంది. ఓ మనం ఇలా బ్రతకాలన్నమాటన అర్థం అవుతుంది. అవి దాటితే శిష్టాచారం, చదువుకున్న పెద్దలు ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తించాలని అర్థం అవుతుంది. ఆఖరికి సమాజంలో అటువంటి పెద్దలతో పరిచయం కూడా నాకు లేదండి అంటే అంతరాత్మ ప్రబోధం. అంతరాత్మ లోపల నుంచి చెప్తూ ఉంటుంది, అలా వద్దు, అలా చెయ్యకు, ఇలా చెయ్యి, తప్పు, ఎందుకు అలా చేస్తావని చెప్తూ ఉంటుంది. కనీసం అంతరాత్మకి కట్టుబడాలి. ఈ 5 ధర్మమునకు ప్రమాణములు. ఈ 5 ధర్మాన్ని చెప్పడానికి అధికారులు. 6వది ఇక లేరు. ఎవ్వరూ కూడా ఇక ధర్మములు చెప్పడానికి అధికారులు కారు. ఈ 5గురే ధర్మాన్ని చెప్పడానికి అధికారులు. శృతి, స్మృతి, పురాణము, శిష్టాచారము, అంతరాత్మ. ఈ 5 ధర్మాన్ని చెప్తాయి. ఈ 5 చెప్పిన ధర్మాన్ని లోకంలో మిగిలిన వాళ్ళందరూ కూడా ధర్మ ప్రచారము అన్న పేరుతో ప్రచారం చేస్తారు. అందరూ ఆ మార్గంలో వెళ్ళాలి అని. ఈ ధర్మాన్ని శాస్త్రం ధ్రియతేవా జనైరితి ధర్మం అని పిలిచింది. ధర్మము అన్న మాటకి అమరకోశం ధ్రియతేవా జనైరితి ధర్మం అంటూ. ఎవరు అనుష్ఠించారో వాడు ధర్మాత్ముడు. తెలిసున్నవాడు ధర్మాత్ముడు కాడు. ధర్మాత్ముడు అన్న మాటకి, ధర్మమెరిగినవాడు అన్న మాటకి మధ్యలో మహాసముద్రాలంత వ్యత్యాసం ఉంటుంది. మీరు ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. ధర్మం తెలియడం వేరు, ధర్మాన్ని ఆచరించడం వేరు. ప్రాణం పోయినా సరే ధర్మాచరణంలో నేను వెనుకడుగ వెయ్యను అన్న పూనిక ఉన్నవాడెవరో వాడు శాశ్వతత్వాన్ని పొందుతాడు. ఎన్ని తెలుసున్నా ధర్మాచరణమునందు అనురక్తి లేనివాడెవరో వాడు లోక కంటకుడైపోతాడు. మీకు నేను ఒక్క ఉదాహరణ చూపిస్తాను. రావణాసురుడికి ధర్మం తెలియదు అని మీరు అనుకుంటే పొరపాటు. రావణాసురుడికి తెలియని ధర్మం ఏమీ లేదు. సమస్త వేదాంగములు చదువుకున్నాడు. ఆయనేం మామూలు మనిషిగాడు. ఆయన సాక్షాత్తు విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు. విశ్రవసో బ్రహ్మ పులశ్చ బ్రహ్మ యొక్క కుమారుడు. పులశ్చ బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క మానసికంగా ఆయన సృజించిన ప్రజాపతులలో ఒకడు. అందుకని స్వయంగా ఆయనకి ముత్తాత చతుర్ముఖ బ్రహ్మగారు. అంతటి బ్రహ్మ తేజస్సులో వచ్చినవాడు. అటువంటి బ్రహ్మవంశంలో వచ్చాడు. ఆయనకి తెలియనివేం లేవు. సుందరకాండ చదవండి సుందరకాండ పారాయణ చెయ్యండి అని ఎందుకంటారంటే సీతమ్మ ఒక ప్రశ్న వేసింది రావణున్నందులో.
ఇహ సంతో నవాసంతి సతో వా నానువర్తసే తదాహి విపరీతాతే బుద్ధిరాచార వర్జిత అని అడిగింది. నీకు ధర్మం తెలియదా? ధర్మం నీకు తెలియదు అని అనుకోవడం సాహసంసమా రావణ? నీకు ధర్మం తెలుసు, ఎందుకంటే వేదాంగములు చదువుకున్నావు. ఇక్కడ చెప్పేవాళ్ళు లేరా? చెప్పేవాళ్ళు లేరనుకోవడానికి వీల్లేదు. విభీషణుడున్నాడు, భార్య ఉంది మండోదరి, ధర్మం చెప్తుంది. కైకసి ఉంది తల్లి, ఇంతమంది ఉన్నారు, నువ్వు వినవు. ధర్మాన్ని ఆచరించాలనేటటువంటి ఉత్సాహం నీకెందుకు లేదు? దీని పర్యవసానం ఏమిటో తెలుసా రావణ? పరమ భయంకరంగా ఉంటుంది. ధర్మాచరణ చెయ్యని వాడి జీవితం చిట్ట చివరికి ఎంత భయంకరంగా వెళ్ళిపోతుంది అని చెప్పాయంటే శాస్త్రాలు, ఈశ్వరుడు ఒక్క శాసనమే చేస్తాడు. ఆయన ఏం పెద్ద దండించక్కర్లేదు, ఏదో కష్టపెట్టేయక్కర్లేదు. నీ మలమూత్రములను నువ్వు లేచి విసర్జించలేవు, చాలు. అందుకే మృత్యు దేవత అంటారు సనాతన ధర్మం. ఈ దేవతగా చెప్పినటువంటి వాళ్ళు ఉండరు. ఎందుకు దేవత అయిందంటే, ఈ శరీరం తన మలాన్ని తాను, తన మూత్రాన్ని తాను విసర్జించకుండా మంచంలో ఉండిపోయిందనుకోండి. తింటుంది, తాగుతుంది, ఆ రెండూ చేయదు. అలా చేయకపోతే భార్యకి కూడా బరువు అయిపోతుంది. తిన్నది జీర్ణం అయిపోయి తాగింది వంట పట్టినంత కాలం తిరగడం గొప్ప కాదు రావణ. చిట్ట చివరి రోజు ఒకటి ఉందని గుర్తుపెట్టుకో. అబ్దుల్ కలాం గారి మాటల్లో అయితే ది డే ఆఫ్ ద ఫైనల్ జడ్జిమెంట్. అప్పుడు ఈశ్వరుడు నువ్వు పాటించిన ధర్మాన్ని, నువ్వు వదిలిపెట్టిన ధర్మాన్ని లెక్కలోకి తీసుకుంటాడు. అనాయాసేన వరణం వినా దైన్యేన జీవితం అని అడిగి తీర్థం పుచ్చుకుంటారు మల్లికార్జున స్వామి దేవాలయంలో శ్రీశైలంలో. బతికున్నంత కాలం చెయ్యి చాపకుండా తినగలిగితే చాలు. లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబూడు, విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడపెట్టిన సొమ్ము కుడువలేడు, పొద్దుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకి దొంగలకిత్తురో దొరలకౌనో, తేనె జుంటీగలీయవా తిరువరులకు భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ధర్మాన్ని తప్పితే ఎవడు తప్పాడో వాణ్ణి కట్టి కుడిపేస్తుంది. అప్పుడు అక్కడికొచ్చేవాడు ఉండడు. అది శాస్త్రం 1కి 10 మాటలు హెచ్చరించి చెప్తుంది. నువ్వు సంపాదించింది వారసులు పనిచేసుకుంటారు, ఏ మార్గంలో తెచ్చావన్నది మాత్రం ఈశ్వరుడు లెక్కలోకి తీసుకుంటాడు. అది నువ్వు ఆ మార్గంలో వెళ్ళిన వాడివి, దీనికి ఫలితాన్ని అనుభవించమని శాసనం చేస్తాడు. ఒక తిరియక్కుగా చేశాడనుకోండి చాలు, బతుకు. వెన్నుపాం భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగానే పెరుగుతుంది, ఇక నిలువుగా పెరగదంటే మనిషి కాడు. ఏమో ఉచ్చులు పట్టి చంపుతారో, కత్తితో మెడ నరికి చంపుతారో, బాణం వేసి చంపుతారో, ఈట పెట్టి చంపుతారో, ఎలా చంపుతారో, ఎంత బాధ పెడతారో ఎవరికి తెలుసు. అంత భీభత్సంగా ఉంటుంది జీవితం. ప్రతి క్షణం మృత్యువు ఎదురుగుండా వస్తూనే ఉంటుంది, నిరంతర భయంతో ఉంటుంది.